మన పొలంనేరు పట్టణంలో షాటు పెట్టిన తర్వాత సుమారు 14 రోజులు వివిధ కార్యక్రమాలు మనం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మన పొలంనేరు పట్టణంలో దేవస్థానం కమిటీ వారి చేత బ్లైండ్ ఆర్కెస్ట్రా అమరావతి బ్లైండ్ ఆర్కెస్ట్రా తిరుపతి వాళ్ళు సుమారు 10 సంవత్సరాలుగా పొలంనేరు పట్టణంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. గంగమ్మ జాతర సందర్భంగా వారికి కూడా ఒకరోజు ఇటువంటి కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. తిరుపతి, కడప, ప్రొద్దుటూరు నుంచి కూడా ఇక్కడ పాడేటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ప్లే చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా అందులో వారికి కనిపించదు. అయినప్పటికీ కూడా దేవస్థానం కమిటీ వారు అటువంటి వారు కూడా ఆ గంగమ్మ కరుణ కావాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం వాళ్ళ చేత నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమము వాళ్ళ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా మన గంటావూరు గంగమ్మ గుడి చైర్మన్ అయినటువంటి డాక్టర్ మురుగన్ గారు ఈ యొక్క ఆర్కెస్ట్రాకి ఆ పిల్లల్ని ఆశీర్వదిస్తూ 5,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ యొక్క దానకరణానికి వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు కూడా ఆ గంగమ్మ తల్లి యథావిధిగా కాపాడాలని చెప్పి మరీ కోరుకుంటున్నాం. ఎంతమంది దగ్గర ఎంత డబ్బు ఉండొచ్చును కానీ దానం చేసే గుణం కొంతమందికి భగవంతుడు కల్పిస్తాడు. గత 2 సంవత్సరాలుగా ఆర్కెస్ట్రా వారికి గంటావూరు తిరుపతి గంగమ్మ చైర్మన్ అయినటువంటి డాక్టర్ మురుగన్ గారు వారికి 5,000 రూపాయలు ఈరోజు వారి వంతు సహాయ సహకారాలు అందించినారు. వారికి కూడా ఈ తిరుపతి గంగమ్మ ఎల్లవేళల ఆశీస్సులు కల్పిస్తూ ఏదో ప్రజా సంక్షేమ కార్యక్రమంలోతేనేమి, భక్తి కార్యక్రమంలోతేమి, దేవస్థాన దాన ధర్మాల కార్యక్రమంలో కూడా వారు ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుపతి గంగమ్మని మనసారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పొలంనేరు ఎమ్మెల్యే గారు అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో పొలంనేరు తిరుపతి గంగమ్మ చైర్మన్ శ్రీధర్ నాయుడు, అదేవిధంగా వాళ్ళ యొక్క కమిటీ ద్వారా ఈ కార్యక్రమం ఈరోజు 9వ రోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా దేవస్థానం తరఫున మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇలాగా మళ్ళా కొనసాగుతుంది కాబట్టి చివరి దాకా ఉండి ఆశీర్వదించవలసిందిగా మరీ కోరుతున్నాం.